నచ్చలేదా అంటే నాకేం పెద్ద నచ్చలేదు. నాకు ఇలాంటివి నచ్చవు కూడా. ఇది నా పర్సనల్ ఒపీనియన్, మీది కాదు. నేను మామూలుగా చెప్తున్నాను. నాకైతే ఇలాంటివి నచ్చవు. కానీ నాకైతే ఇలా ఎందుకు అసలా? ఇలా కాకుండా వేరేలాగా కూడా ఉండొచ్చు కదా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఇప్పుడు చూసేంత వరకు తెలియదు అది మనకి. చూడక ముందర తెలీదు. తెలియదు కాబట్టి చూసిన తర్వాత తెలుస్తుంది. కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది చీకటి విలువ తెలియాలి. చీకటి ఉంటేనే కదా వెలుగు విలువ తెలిసేది. ఇలా చెయ్యకూడదు అని తెలిసినప్పుడే కదా ఇలా చెయ్యాలి అని తెలిసేది. నాకు అలాగే అనిపించింది. ఈ సినిమా చూస్తే చూడొచ్చు, కానీ ఖచ్చితంగా చూసి తీరాలి. చూడపోతే మనం ఏదో కొంచెం కోల్పోయాం అలాంటివి అయితే ఖచ్చితంగా కాదు. ఏదో అలా వెళ్ళిపోయింది. జనాలు ఎందుకు ఇలాంటివి తీస్తారు, ఇలాంటివి చేస్తారు అని అనిపిస్తూ ఉంటుంది. కానీ సినిమాలో చూడాలి కాబట్టి పర్లేదు. అందుకే స్టోరీ ఏంటంటే, ఒక అబ్బాయి ఉంటాడు. అతను ఉన్నట్టుండి పల్లెటూరు నుంచి సిటీకి వస్తాడు. అతనికి చెస్